పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటింది. మన ఆయుధాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇక భారత్కు కూడా శత్రువులు పెరిగిపోతున్నారు. పాకిస్తాన్, చైనాతో పాటు కొత్తగా టర్కీ, బంగ్లాదేశ్ కూడా వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆయుధాలు, కొత్త టెక్నాలజీని భారత్ సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే కొత్త పరిజ్ఞానం భారత రక్షణ అమ్ముల పదిలో చేరింది. భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఈ అధునాతన సాంకేతికత శత్రువుల గగనతల దాడులను ముందుగా స్పష్టంగా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. బెంగళూరులోని డిఆర్డీఓ ల్యాబ్లో రూపొందిన ఈ రాడార్ స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ జామింగ్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఫోటానిక్ రాడార్ యొక్క ప్రధాన బలం దాని స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించే సామర్థ్యం. శత్రువులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యూహాలు ఈ రాడార్పై అసలు పనిచేయవు. అదనంగా ఇది బహుళ లక్ష్యాలను 3Dలో స్పష్టంగా పరిశీలిస్తుంది. ఇది రక్షణ మరియు నిఘా కార్యకలాపాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హైపర్సోనిక్ అస్త్రాలను కూడా గుర్తిస్తుంది. ఇది భారత్కు వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ సాంకేతికత అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాల సరసన భారత్ను కూడా నిలబెడుతుంది.